హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే సెప్టెంబర్ నెలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధ సంచారం భద్ర మహాపురుష రాజయోగం. బుధుడు తిరోగమన స్థితిలో కన్య రాశిలోకి ప్రవేశించడం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఏడాది తర్వాత బుధుడి కారణంగా కన్యా రాశిలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెలలో బుధుడి సంచారం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో లబ్ధి పొందే రాశులు ఏమిటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. భౌతిక సుఖాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. కన్యరాశి భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కన్యరాశి వారికి అదృష్టం మెరుస్తుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు బలోపేతం అవుతారు. సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది. కెరియర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయం. ధనుస్సు రాశి బుధుడు సొంత రాశి అయిన కన్యా రాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో ధనుస్సు రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఎప్పటి నుండో పనులు కాని మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.